మనం చేసే సర్జరీ ఏదైతే ఉందో మైక్రో వారికోసిలెక్టమీ. యూజువల్‌గా ఓపెన్ సర్జరీ అంటే ఇక్కడ చేస్తారు, ఇక్కడ చేస్తారు, ఇక్కడ చేయొచ్చు. ఇక్కడ చేస్తే లాప్రోస్కోపిక్ మెథడ్‌లో చేస్తారన్నట్టు. అయితే ఇక్కడ ఈ స్టేజ్‌లో చేసేవన్నీ పెద్ద సర్జరీస్ అన్నట్టు. ఎక్కువ కోత ఉంటుంది. బట్ మనం ఏం చేస్తామంటే ఈ ఏరియాలోనే ఒక చిన్న ఇన్సిషన్ ఇస్తాం. అంటే మనకు జస్ట్ మైక్రో వారికోసిలెక్టమీ అంటది. చిన్న ఇన్సిషన్ చేసి ఆ వెయిన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మైక్రోస్కోప్‌లో తీసుకొని పట్టుకొని దాన్ని కట్ చేయడం జరుగుతుందన్నట్టు. సో దీనివల్ల ఎటువంటి కోత ఉండదు, కుట్లు ఉండవు అండ్ ఇమ్మీడియేట్‌గా పేషెంట్ డిశ్చార్జ్ అవ్వడం జరుగుతుంది. ఎటువంటి బెడ్ రెస్ట్ అవసరం లేదు. పేషెంట్ నెక్స్ట్ డే నుంచి వాళ్ళ పనులు చేసుకోవచ్చు. అండ్ ఎటువంటి డ్రెస్సింగ్స్ అవసరం లేదు. ఎటువంటి సూచర్ రిమూవల్ అవసరం లేదు. మంచి రిజల్ట్స్ ఉంటుంది. అంతేకాకుండా ఇప్పుడు ఇక్కడ ఏరియాలో చేస్తే 4 వెయిన్స్ 3 వెయిన్స్ పట్టుకోవాలి. బట్ ఇక్కడ చేస్తే మనం 10 వెయిన్స్‌ని మనం తీసేస్తాం కాబట్టి రికరెన్స్ రేట్ చాలా తక్కువ ఉంటుంది. మళ్ళీ వచ్చే అవకాశాలు చాలా తగ్గుతాయి అన్నట్టు. సో ఎవరికైనా ఇట్లా వారికోస్ సీల్ ప్రాబ్లమ్ ఉండి పిల్లలు పుట్టకపోవడం, లేకుంటే బీజాలలో వాపు రావడము, బీజాలలో నొప్పి రావడము, బీజాలు లాగినట్టుగా ఉండడం ఇట్లాంటి లక్షణాలు ఉంటే తప్పకుండా నేను ట్రీట్మెంట్ రేంజ్ హాస్పిటల్ అవైలబుల్ ఉంటాను. నాకు ఒకసారి చూపిస్తే కనుక మనం డయాగ్నోస్ చేసుకొని అల్ట్రాసౌండ్ తీసుకొని డాప్లర్ తీసుకొని దానిలో ఒకవేళ వారికోస్ సీల్ ఉంటే కనుక మనం దానికి సర్జరీ చేసుకోవచ్చు.